ట్రంప్ కు సవాల్ విసిరిన ఇరాన్ ఆర్మీ అమెరికా ఇజ్రాయెల్ దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్నప్పటికీ ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా హార్మోజ్ జలసంధి విషయంలో ఇరాన్ ఆ రెండు దేశాలకు బహిరంగ సవాల్ విసిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ధైర్యం ఉంటే అమెరికన్ యుద్ధ నౌకల రక్షణలో చమురు ట్యాంకర్లను ఈ మార్గం గుండా దాటించడానికి ప్రయత్నించాలని ఇరాన్ సైనిక అధికారులు సవాల్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఈ చమురు మార్గంలో పెరుగుతున్న ఉద్రిక్తలు ప్రపంచ ఇంధన మార్కెట్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ హర్మోజ్ జలసంధికి సంబంధించి అమెరికా ఇజ్రాయెల్కు కొత్త హెచ్చరికలు జారీ చేసింది. చమురు ట్యాంకర్లను రక్షించేందుకు ధైర్యం ఉంటే యుద్ధ నౌకలను పంపాలని, తద్వారా తమ సామర్థ్యాన్ని ప్రదర్శించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సవాల్ చేసింది ఇజ్రాయెల్ ఆర్మీ. నిజానికి హార్మోజ్ జలసంధి ప్రపంచ చమురు వాణిజ్యానికి అత్యంత ముఖ్యమైన కారిడార్. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ తన ప్రయోజనాలకు హాని కలిగిస్తే హార్మోజ్ గుండా ప్రయాణించే నౌకలను నిరోధిస్తామని హెచ్చరించింది. అనుకున్నట్లే యుద్ధం మొదలయ్యాక హార్మోజ్ జలసంధిపై యుద్ధ ప్రభావం పడింది. తత్ఫలితంగా వందలాది నౌకలు హార్మోజ్ లో చిక్కుకుపోయాయి. దీంతో ముడి చమురు సరఫరాకు అంతరం ఏర్పడింది. అయితే హార్మోజ్ జలసంధిని మూసివేయలేదని ఒక సీనియర్ ఇరాన్ సైనిక అధికారి స్పష్టం చేశారు. అయితే ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ చెందిన నౌకలు దాని గుండా వెళ్లే పరిస్థితి లేదు. ఈ విషయమై ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ ప్రతినిధి మాట్లాడుతూ హార్మోజ్ జలసంధి ద్వారా చమురు ట్యాంకర్లను ఎస్కార్ట్ చేయడానికి అమెరికన్ నౌకలు ఉపయోగించగలమని నిరూపించాలని ట్రంప్నకు సవాల్ చేస్తున్నామని అధికారి పేర్కొన్నారు. హార్మోజ్ జలసంధిపై అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బేసెంట్స్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ మార్గం ద్వారా నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా అమెరికా కృషి చేస్తుందని, త్వరలో దీనికి పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అసలు హార్మోజ్ జలసంధి ఎక్కడుంది, ఎందుకంత ప్రత్యేకమైనది? ఈ ఇరుకైన సముద్ర మార్గం పర్షియన్ గల్ఫ్ ను ఒమన్ గల్ఫ్ కు అరేబియా సముద్రంతో కలుపుతుంది. ప్రపంచంలోని ముడి చమురులో దాదాపు 20%, సహజ వాయు సరఫరాలో 25% ఈ మార్గం గుండా వెళ్తుంది. సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, ఇరాన్ వంటి దేశాలు తమ ఇంధన ఎగుమతుల కోసం ఈ మార్గంపై ఎక్కువగా ఆధారపడతాయి. ప్రస్తుతం దాడులు అక్కడి కార్యకలాపాలను దాదాపు స్తంభింపజేశాయి. ఇరాన్కు ఇది ఆర్థికంగా ప్రాణాధారంగా మాత్రమే కాకుండా నావికా శక్తిని ప్రదర్శించడానికి ఒక ముఖ్యమైన మార్గంగా ఉంది. దాని తీర ప్రాంత క్షిపణులను, డ్రోన్లను, హైస్పీడ్ చిన్న పడవలు ఈ ప్రాంతంలో నిరంతరం మోహరించబడి ఈ ప్రాంతంలో దాని సముద్ర సామర్థ్యాలు బలోపేతం చేస్తున్నాయి.